వందనాలు స్వామి. సుఖీభావా. నిన్ననే అయ్యోరు గొడ్లు ఉతికి పెట్టి ఉంచా. మీరు వస్తారేమో అని ఎదురు చూచా, కానీ మీరేమో రాలా. ఈ ఏళ తప్పక తమరు వస్తారనుకున్నా నా మాటలో వచ్చేసినారు. ఇదిగో తిరుకొలుపు చుక్కయ్య, శివదాసులకు నీవు చేస్తున్న సేవ కైవల్య మార్గానికి అదే త్రోవ. ఆయుష్మాన్ భవ. తెలవా? ఎందుకలా మరుగుతారు? మనిషేనరా? బయలుదేరారా? అవును. శివదాసు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? దాసుడు కైలాసానికే వెళుతున్నాడు. కైలాసానికి? అవును. వెళ్ళి మళ్ళీ వస్తారా లేక? స్వామి నవ్వేశాడు రా, మరికి రాడు. పదండ్రా. ఏమన్నా మూట కట్టేసి బయలుదేరారా? వయసులో మీకన్నా చిన్నవాడిని. నేనొచ్చి మీకు బుద్ధి చెప్పాలా? చెప్పకూడదని తెలుసు. ఏం చేస్తాను చెప్పడం తప్పడం. పని బాగుందా చిన్న? అన్నా చూడు చిన్న, అన్న తండ్రికే సన్ముఖుడు ఉపదేశం చేయలేదా? తప్పు అనిపిస్తే ఎత్తి చూపటం మడిసి ధర్మం. పెద్దోడైతేనే చిన్నోడైతేనే చేసిన తప్పు ఒప్పుకోవటం గొప్పతనం. నువ్వు దాచుకోకుండా చెప్తే నా నెత్తినట్టుకు నేర్చుకుంటాను. అయ్యో, మీరంతంత మాట్లాడకండి. గంగమయ్యలు దాసులు అంటూ మీరు పాకులాడతారే, దాని మూలంగా ఊర్లో మీకెంత చెడ్డ పేరు వచ్చిందో తెలుసా? అందరికీ మంచి చేయాలనుకునే మనిషికి అందరిలో కొందరికి బుద్ధి లేనడుగా కనపడటం న్యాయమే కదా. ఆ కొందరైనా ఎందుకు మీ గురించి చెడుగా మాట్లాడాలి? కొన్నా అన్నా నిన్ను కాదురా ఈ గుండెగాని. అందరికీ మంచిగా లోకంలో ఎవ్వరూ బతకలేరయ్యా. శివదాసుని గుడ్డలు ఉతకపోతే మీరు జీవించలేరా? మేమందరం జీవించడం లేదా? చెప్పరారా? ఒకడు పట్టు పంచి ఉతికితే ఇంకోటి గావంతా ఉతికినట్టు ఇక్కడైనా ఒకటి కారేవర్రా. అందరు కలిసి అనండి. అవుననే లోకజ్ఞానం ఉన్న మనుషులుగా పుట్టిన మనం సచ్చే వరకు ఈ మట్టికి బరువుగా బ్రతకనేకూడదు. ఏదో ఒక వరవడికి కట్టుబడ్డం అవసరం. ఆ కట్టడి తప్పిపోరాదు, అసూలు పోయినా చెడరాదు వ్రతం. నీకు ఎలాంటి కట్టుబాటు ఉందో సెలవి అన్నా. రాజ్యాలు పాలించేవాళ్ళు ఈశ్వరుడికి గోపురాలు కట్టి కుంభాభిషేకాలు చేసి ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ధనవంతులుగా పుట్టిన శ్రీమంతులు అభిషేకాలు ఆరాధనలు చేసి ఆ దేవుడికి రకరకాల సేవలు అర్పించుకుంటున్నారు. ఇంకా సన్నకారు మనుషులు కర్పూర దీపాలు వెలిగించి ఈశ్వరుడికి పూజ చేస్తున్నారు. అయితే మనం పేదవాళ్ళు, మనకు అలాంటివి చేయడం సాధ్యమా? అందుకని దినం ఒక జంగమయ్యకు గుడ్డల్ని ఉతికివ్వాలనే నియమంతో ఆ దేవుడిని నా శక్తి కొద్దీ సేవిస్తూ అదే మహాభాగ్యం అనుకుంటున్నాను. అది తప్పు అని అంటున్నారా? లేక మరి అలాంటి వరవడి నాకు ఉండకూడదు అంటున్నారా? తప్పని ఎవరైనా చెప్తారా? శివదాసులకు సేవ చెయ్యండి. గొడ్డల్ని అన్నగడువులో ఉతికిచ్చేయండి. వాళ్ళ దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకోండి. అప్పుడే కదా పూటకింత గంజైనా తాగి బతకగలం. ఒకరు పెట్టి మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దండి అయ్యా. అంతా మీ మేలుకే చెప్తున్నాం. చెప్పేది కాదని తోసేయకుండా కాస్త చెవులేసుకోండి అయ్యా. అంత పట్టుదలొద్దయ్యా. అవునయ్యా. అబ్బా, ఇన్నాళ్ళకి అందరూ ఒక మాట మీద ఉన్నారు. అన్నా, కూడు పెట్టే ఊరి జనం దగ్గర కొంచెం విశ్వాసంగా నడుచుకోవాలన్నా. కూడు పెట్టే ఊరి ప్రజలకు ద్రోహం చేసేవాడిని. నా రెండు కళ్ళల్లో ఒకటి శివదాసులు, మరొకటి ఈ ఊరి ప్రజలు అని భావిస్తున్నా. బోధపడిందా? ఊరి జనానికి మీరింత గొప్ప మర్యాద ఇస్తున్నారంటే సగం పొద్దుపోతున్నా ఇంకా ఊళ్ళో గుడ్డలన్నీ మూట కట్టేసి ఉంచుకుంటున్నారే. ఏ ఇంతవరకు ఊరంతా తిరిగి వచ్చా. ఒక్క శివదాసుడు నా కళ్ళ కాకపడకపోయి ఎవరైనా వస్తారని కాచు కూర్చున్నా. వాళ్ళు ఈ రోజు రాబోయేది కష్టమే, మన ఊరి జనం మధ్య బతకడం మహా కష్టమే. అంతే మరి. అంచేత అదేదో అన్నారే వ్రతం గిస్తామని, సడీ సప్పుడు లేకుండా ఆ నియమాన్ని ఏట్లో కలిపేయండి. తల ఒక గుడ్డ తీసుకుని ఒక క్షణంలో గుడ్డలన్నీ ఉతికేస్తాం మేము. ఇవన్నా గుడ్డలు ఇవన్నా. వద్దు చిన్న, దయచేసి మీరు వెళ్ళిపోండి. ఈనాడు శివదాసుడు దొరికితే మీకు కనపడదు, లేకపోతే నా మొహమే ఇంకా కనపడదు. నీ మొండి పట్టుదల వదిలన్నా, ఒక్కసారికి విను. మీరు చెప్పిన దానికి కృతజ్ఞత. మీకు దండం పెట్టి వేడుకుంటున్నా. నన్ను వదిలిపెట్టి దయచేసి మీరు వెళ్ళండి.